హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఈ రోజు ఎలా ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేసుకుందాము క్లియర్గా. వీడియో పూర్తిగా చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ నిన్న రెండు కూడా చాలా వైల్డ్గా మూవ్ అయ్యాయి కదా. అంటే చాలా మంచిగా పెరిగి ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి సెకండ్ సెషన్ నుంచి ఎంత పెరిగిందో అంత డౌన్ అయిపోయాయి. సో ఈ ఎంతైతే పడిందో ఇంత ఫాల్కి కూడా కారణం ఏమిటి అంటే మనకి సోషల్ మీడియాలో యుద్ధ భయాలు, మేబీ యుద్ధం కొంచెం గట్టిగా జరిగే అవకాశం ఉంది అన్నట్లుగా మనకి ఈ ఫాల్కి ఒక రీజన్ చూపించారు సోషల్ మీడియాలో. సో అదైతే కాదండి, యాక్చువల్గా యుద్ధ భయాలు అయితే కాదు. ఒకవేళ నిజంగా యుద్ధ భయమే ఉంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా రియాక్ట్ అవ్వాలి. చూడండి, యుఎస్ మార్కెట్స్ నిన్న నైట్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఈవెన్ డౌ జోన్స్ కానీ, S&P 500 కానీ, నాస్డాక్ కానీ మూడు కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్న ఏషియన్ మార్కెట్స్ కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం న్యూట్రల్ టు పాజిటివ్ ఉన్నాయి. చూడండి, ఇక్కడెక్కడా కూడా మనకి ఆశించదగ్గ మైనస్ అయితే ఎక్కడా లేదు, -1% కూడా లేదు ఎక్కడా కూడా. సో ఆసియన్ మార్కెట్స్ కూడా బాగానే ఉన్నాయి. యాక్చువల్గా నిజంగా యుద్ధ భయాలు వస్తే క్రూడ్ ఆయిల్ కానీ, బ్రెంట్ క్రూడ్ కానీ విపరీతమైన పాజిటివ్లోకి వెళ్ళిపోవాలండి. క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది కదా, యుద్ధ భయాలు వచ్చినాయి అంటే క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. సో క్రూడ్ ఆయిల్ కూడా రియాక్ట్ అవ్వలేదు. చూసారా, క్రూడ్ ఆయిల్ కూడా రియాక్ట్ అవ్వలేదు, నార్మల్ గా ఉంది క్రూడ్ ఆయిల్ కూడా. అండ్ కరెన్సీస్ ఏది మొత్తం మార్కెట్ అంతా న్యూట్రల్ గానే ఉంది. కేవలం మన ఇండియన్ మార్కెట్స్ ని పడేయడానికి మాత్రమే వీళ్ళు సోషల్ మీడియాలో జస్ట్ యుద్ధ భయాన్ని క్రియేట్ చేశారు అంతే. సో యుద్ధ భయం ఉంటే వరల్డ్ వైడ్ గా ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ ఎవ్వరికి యుఎస్లో కానీ, ఏషియా మార్కెట్స్లో కానీ, కమోడిటీస్లో కానీ, కరెన్సీస్లో కానీ ఎక్కడా లేని యుద్ధ భయం కేవలం ఇండియన్ మార్కెట్స్కి వచ్చేటప్పటికి ఎందుకు ఉంటుంది? ఓకే, సో యుద్ధ భయం కాదు, కావాలని సెల్ చేసింది ఇదంతా కూడా. ఓకే, ఇప్పుడు రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది? ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే, ఫస్ట్ నిఫ్టీ చూడండి. నిఫ్టీలో చూస్తే నిఫ్టీ స్టిల్ బేరిష్ గానే ఉందండి. అది కూడా ఎక్కడ 60 కంటే బిలో బేరిష్ గా ఉంది. సో ఇది పైకి రావాలి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే లిటిల్ బ్రదర్ కంటే పైన ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే అప్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. లేదు సార్, కిందకి ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఆల్రెడీ దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అని కూడా మనం మాట్లాడుకున్నాము. సో ఇంతకంటే కిందకి ఫాలో అవ్వదు అని కూడా నేను నా ఒపీనియన్ చెప్పాను నిఫ్టీకి వచ్చేటప్పటికి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ కూడా స్టిల్ బేరిష్గా ఉందండి, బట్ 60 కంటే పైన బేరిష్గా ఉంది. సో ఒకవేళ ఇది పైకి రావాలి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ కి పైన ఒక క్యాండిల్ వేసింది. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. సో వస్తే ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాదండి, ఇక్కడి నుంచి ఇంకా స్టిల్ బేరిష్ గానే ఉంది కదా, కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా మాట్లాడుకున్నామండి ఈ లెవెల్స్ గురించి, గుర్తుందా? ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది. సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది, కిందకి రావడానికి అవకాశం ఉంది. బట్ కిందకి రాకుండా పైకి వెళుతుంది. ఒకవేళ పైకి వెళితే ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ కూడా ఉన్నాడు. ఓకే, సో లిటిల్ బ్రదర్ ఉన్నాడు. లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి రివర్స్ అవుతుందా లేదా ఇక్కడి నుంచే రివర్స్ అవుతుందా అనేది ఒకసారి జాగ్రత్తగా చూడాలి మనం 1 డే టైం ఫ్రేమ్ లో. ఓకే, సో రేపటి మార్కెట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉండబోతుంది అని చూద్దాము. ఫస్ట్ జోన్ అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి. ఇది ఓన్లీ మనకి ఫ్లాట్ గానీ స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇది ఓన్లీ మనకి ఫ్లాట్ గానీ గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఈ స్వింగ్ లో టు స్వింగ్ హై రీట్రేస్మెంట్ అనేది పనిచేస్తుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఎక్స్టెన్షన్ అండి, అది ఎలా వేయాలని చెప్తాను. ఫస్ట్ రీట్రేస్మెంట్ గురించి వినండి. ఓకే, ఫస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయింది, ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు లిటిల్ బ్రదర్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదు, గ్రీన్ క్యాండిల్ నార్మల్ గ్రీన్ క్యాండిల్ వేసి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ లో టచ్ ఆడుతుంది అంటే ఎయిదర్ సైడ్స్ అండి, ఏ సైడ్ అయితే మనకి క్రాస్ అవుతుందో ఆ సైడ్ కి మూమెంటం జరగడానికి అవకాశం ఉంటుంది. అలా కాదండి, ఫ్లాట్ లో రెడ్ క్యాండిల్ వేసింది. ఫస్ట్ క్యాండిల్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ వేసింది అంటే ఇక్కడ మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనేది ఉంది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని క్రాస్ చేస్తే అప్ టు 0 జోన్ వరకు కూడా వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ 0 జోన్ కూడా క్రాస్ చేస్తే లెవెల్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ లెవెల్స్ ఏంటనేది ఎక్స్టెన్షన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ ఫ్లాట్ గా కాకుండా గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే గ్యాప్ అప్ లో ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు లిటిల్ బ్రదర్, లేదు గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు 1 జోన్ అండి. ఇది
సపోర్ట్ జోన్ని దాటి మంచి రెడ్ క్యాండిల్ వేసింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ను కూడా కేర్ చేయలేదు అంటే అప్ టు 1 జోన్. ఓకే, ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఇన్ కేస్ ఈ యుద్ధ భయాలు మళ్ళీ రేపు కూడా కొనసాగి గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయితే మాత్రం స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, నేను చాలా దూరం తీసుకున్నాను. ఈ లెవెల్స్ ఏంటో తెలుసా అండి? 1 అవర్ లెవెల్స్ అండి. మీరు 1 అవర్ లో పెట్టుకుంటే మీకు ఈ లెవెల్స్ వస్తాయి. సో 1 అవర్ లెవెల్స్ వచ్చినప్పుడు మీకు ఫ్లాట్ కాకుండా ఎక్కడ ఓపెన్ అయినా సరే దాన్ని గ్యాప్ డౌన్ అంటాము. సో గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు లిటిల్ బ్రదర్ అండి, అప్ టు లిటిల్ బ్రదర్ దాకా కొట్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్. ఓకే, అలా కాదండి, ఫస్ట్ క్యాండిలే రెడ్ క్యాండిల్ వేసింది అప్ టు సపోర్ట్ జోన్ అండి. దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ లో 1 అవర్ జోన్స్ తీసుకున్నాము. మీరు 15 మినిట్స్ లో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, జోన్ మాత్రం మనకి 1 అవర్ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ మంచి రెడ్ క్యాండిల్ గ్యాప్ డౌన్ లో వేస్తే అప్ టు సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే స్ట్రాంగెస్ట్ సపోర్ట్. లేదు సపోర్ట్ జోన్ లోకి వచ్చి హోల్డ్ చేస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ రికవరీ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, సో నిఫ్టీలో మనం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏ జోన్స్ ఉన్నాయి అనేది చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జోన్ స్వింగ్ లో టు స్వింగ్ హై అండి, చాలా పెద్ద జోన్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి అప్ టు లిటిల్ బ్రదర్ అండి. ఈ లిటిల్ బ్రదర్ మనకి గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు మనం స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుని ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంటుంది. సో రెసిస్టెన్స్ జోన్ అండ్ లిటిల్ బ్రదర్ రెండు ఉంటాయి ఇక్కడ ఫస్ట్ ఫ్లాట్ లో గ్రీన్ క్యాండిల్ వేస్తే. ఓకే, సో ఇంతవరకు వెళ్ళి రివర్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అలా కాదండి, ఫస్ట్ క్యాండిలే రెడ్ క్యాండిల్ వేసింది అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ మనకి సపోర్ట్ జోన్ ఉంది. సో ఫ్లాట్ లో రెడ్ క్యాండిల్ వేసింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఒకవేళ ఇన్ కేసు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని కూడా క్రాస్ చేస్తే 1 జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. 1 జోన్ దగ్గర నుంచి రివర్స్ అవుతుందండి మార్కెట్. ఓకే, ఇప్పుడు గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే ఏం జరగడానికి అవకాశం ఉంటుంది? ఫ్లాట్ కాకుండా పైన ఎక్కడ ఓపెన్ అయినా సరే అది మనకి గ్యాప్ అప్ తో సమానం అండి. సో గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్తే అప్ టు 0 జోన్ అండి. లేదు లిటిల్ బ్రదర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని కిందకి రావడానికి ట్రై చేసింది అంటే మళ్ళీ అది అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సేమ్ ఇవే లెవెల్స్ ఉంచేసుకోవచ్చు మీరు ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయినప్పుడు. అలా కాదండి, ఫస్ట్ గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసింది అనుకుంటే ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, వచ్చి సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని హోల్డ్ చేస్తుందా లేదా సపోర్ట్ జోన్ ని క్రాస్ చేసి కిందకు వస్తుందా అని చూడండి. సపోర్ట్ జోన్ ని కూడా క్రాస్ చేసి కిందకు వస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని ఒక మంచి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది ఫ్లాట్ అండ్ గ్యాప్ అప్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం సేమ్ 1 అవర్ జోన్స్ అండి. మనం నిఫ్టీలో ఎలా అయితే మాట్లాడుకున్నామో అలా మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 1 అవర్ టైం ఫ్రేమ్ లో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఎక్స్టెన్షన్ వేసుకోండి. ఇప్పుడు 15 మినిట్స్ కి చేంజ్ చేసుకోండి. సో గ్యాప్ డౌన్ లో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, గ్యాప్ డౌన్ లో గ్రీన్ క్యాండిల్ వేస్తే ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ ఉన్నాడు. సో లిటిల్ బ్రదర్ దగ్గరికి వచ్చి లిటిల్ బ్రదర్ ని రెసిస్టెన్స్ కింద తీసుకుని ఒక రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, అప్ టు ఇంతవరకు కూడా ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. లేదు లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది అప్ టు 0 జోన్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే. అలా కాదండి, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసింది, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు సపోర్ట్ జోన్ అండి. ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు. యాక్చువల్గా ఈ సపోర్ట్ ని కూడా సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రీవియస్ 2 టైమ్స్ ఇక్కడ ఎక్కడైతే మార్కెట్ ఆకిందో ఈ జోన్ ని కూడా సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రెడ్ క్యాండిల్ వేస్తే మాత్రం ఈ జోన్ అండ్ ఈ సపోర్ట్ జోన్ రెండు కూడా జాగ్రత్తగా చూడండి. సో ఇంతవరకు వచ్చిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే మార్కెట్ రివర్స్ అవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఈ జోన్ ని కూడా క్రాస్ చేసింది అంటే అప్ టు సపోర్ట్ జోన్ వరకు. ఓకే, సో మీకు నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ కూడా ఫ్లాట్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ 3 సినారియోస్ లో ఎక్కడ ఏ క్యాండిల్ వేస్తే మార్కెట్ ఎలా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.